జయప్రదం చేద్దాం. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అట్లే కిసాన్ సంఘాలు కలిసి జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల జాతీయ కార్మిక సంఘాలు వివిధ ఫెడరేషన్లు కలిపి మరి ఏప్రిల్ 22వ తారీఖు నాడు జాతీయ సమ్మెను మనం జయప్రదం చేయాలని మనం ఇంతకుముందే పిలుపునిచ్చినప్పటికీ మరి పాకిస్తాను టెర్రరిస్టులు ఏదైతే పహల్గామ్లో దాడి జరిగిందో దానిపైన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనము ఆ సమ్మెను మరి వాయిదా వేసుకోవడం జరిగింది. జాతీయ కార్మిక సంఘాలు కన్వీనర్ అయినటువంటి పెద్దలు అఖిల భారత ఐటీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో అఖిల భారత మన కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి సిఐటియు, ఏఐటీసీ, అట్లాగే టీఆర్ఎస్కేవి కావచ్చు, వివిధ హెచ్ఎంఎస్, వివిధ ఫెడరేషన్లు కలిపి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మరి బీజేపీ మోడీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ హక్కులను, ఆర్టికల్లను పూర్తిగా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ మరి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను పూర్తిగా యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా మరి చట్టాలను రూపొందిస్తున్నారు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ అట్లాగే రైతాంగ సమస్యలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ప్రజా సంబంధించినటువంటి అవసరాల నిమిత్తము ఈ సమ్మెను అందరూ కూడా రేపు జూలై 9 నాడు పెద్ద ఎత్తున సమ్మె విజయవంతం చేయాలని మేము సంగారెడ్డి జిల్లా ఐటీసీ తరఫున పిలుపునిస్తున్నాం.